అటు పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో కేసీఆర్ సర్కారు ఉస్మానియా యూనివర్సిటీ భూములను తీసుకుంటే సహించేది లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ హెచ్చరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఇలా ఇళ్ల నిర్మాణం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని కౌన్సిల్లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. పార్సిగుట్టాల పోయి 10,000 ఇల్లు, అది కూడా ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకుంటా అంటే అది ఒప్పుకునేది లేదు. ఏ దానికైనా విద్యార్థులు కానీ, ప్రైవేట్ సంఘాలు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా ఒక్క ఇంచ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకునేందుకు వీల్లేదు. హౌసింగ్ ఇంకా ఎక్కడైనా ల్యాండ్ తీసుకొని కట్టండి. నేను అడుగుతున్నా, మీకు ఈ ఎఫ్ఐఆర్ కాపీస్ ఒరిజినలా డూప్లికేటా? ఒకవేళ డూప్లికేట్ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలా? లేదంటే తక్షణమే తెలంగాణ ద్రోహి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా పెట్టాలా? అదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మలు, ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మలు తగలబెట్టే పరిస్థితి ఉంది. అది రాను రాను పెరుగుతుందని, ఈ 5 సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో ఇదే ఉస్మానియా విద్యార్థులు ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడరో వాళ్ళే రేపు టీఆర్ఎస్ పార్టీకి ఉరితాళ్లుగా మారే ప్రమాదం ఉందని, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ఉనికి లేకుండా చేయాలి. విద్యార్థులను అనేక రకాల అవస్థలతో గురి చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలన్నటువంటి కుట్రపూరిత చర్యగా భావిస్తూ ఉన్నాం. ఖబర్దారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.